వీళ్ళని చూస్తుంటే జాలి పడాలో బాధపడాలో అర్థమవుతుంది. కింద ప్లే అవుతున్న వీడియో దేనికి సంబంధించిందంటే తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ శాఖలో ప్రకటించిన 5,000 పోస్టులకు మాత్రమే పరిమితి కాకుండా 20,000 పోస్టులకు పెంచాలని దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులందరూ కలిసి భారీ ఎత్తున ధర్నా చేశారు. ఈ యువతలకు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ యువతరం అందరూ గవర్నమెంట్ జాబ్ ని మాత్రమే తమ కెరియర్ గోల్ గా ఎందుకు చూస్ చేసుకున్నారో అర్థం అవ్వట్లేదు. తెలంగాణ స్టేట్ సపరేట్ అయినప్పటి నుంచి గత 12 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,60,000 పోస్టులు భర్తీ అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 54,000 పోస్టులు మాత్రమే భర్తీ అయింది. అయితే టోటల్ గా చూసుకుంటే 2 లక్షల పోస్టులు మాత్రమే గత 12 సంవత్సరాల నుంచి భర్తీ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహా అయితే 30 నుంచి 40,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే గత 12 ఏళ్లుగా కేవలం 2 లక్షల పోస్టులు మాత్రమే భర్తీ అయితే గత 12 ఏళ్లుగా ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని లక్షల మంది యువతలు బయటకు వస్తున్నారు. ఒక్క పోస్టు కి ఎన్ని వేల మంది కాంపిటీషన్స్ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలకు మన గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, ఇలాంటి క్యాల్కులేషన్ చేయడం మినిమం సెన్స్ కదా. మరెందుకు అందరు గొర్రెల మందల్లా గవర్నమెంట్ జాబ్ మీదనే పడ్డారు? గవర్నమెంట్ జాబ్ కోసం అని 4 నుంచి 5 సంవత్సరాలు కోచింగ్ తీసుకుని కష్టపడి చదివి ఇరుకు గదుల్లో ఉంటూ చాలని తిండి తింటూ ఎంతో కష్టపడి చదివి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఎప్పుడు 4-5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల హెవీగా కాంపిటీషన్ పెరగడం వల్ల ఒక్క మార్కుకో అర మార్కుకో జాబ్ మిస్ అయ్యి తీరా ఇటు ప్రైవేట్ జాబ్ చేసుకోవాలంటే ఇటు ఎక్స్పీరియన్స్ లేక అటు స్కిల్స్ నేర్చుకోక చివరికి ఒక ఫెయిల్యూర్ లా మిగిలిపోతున్నారు. ఇంతకంటే మన యువతకు అంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర టాలెంట్ లేక కాదు, సబ్జెక్ట్ లేక కాదు, వేకెన్సీ లేక, గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ లేక వీళ్ళు వెనుకబడిపోతున్నారు. మన యువతరం అందరూ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మినిమం ప్లానింగ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ మాత్రమే కావాలని ఆ ఓబీలోకి దిగుతారు. తీరా ఎంతో కష్టపడి చదివి ప్రిపరేషన్ అయ్యి లాస్ట్ నోటిఫికేషన్ రాక ఏజ్ లిమిట్ అయ్యి చాలా మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్ అనేది 1000 మందిలో లేక 10,000 మందిలో ఒక్కళ్ళకు మాత్రమే వస్తుంది. వాళ్ళని చూసి నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటా, నేను సాధిస్తా అంటే దానికి మించిన మూర్ఖత్వం ఇంకోటి ఏదైనా ఉందా? సమాజం మిమ్మల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తుంది. అది అర్థమవుతుందా మీకు? దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమాజాన్ని చూడండి. ప్రపంచం ఎటువైపు పరుగులు తీస్తుందో అర్థం చేసుకోండి. మీ స్కిల్స్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి, మీరు ఏం చేయగలరు, మీకు ఇష్టమైన పని ఏంటి, అది గుర్తించి దాన్ని డెవలప్ చేసి మీ స్కిల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మీకు నచ్చిన పని చేసి జీవితంలో సెటిల్ అవ్వండి. అంతేగాని గవర్నమెంట్ జాబ్ మాత్రమే మీ జీవితాన్ని మారుస్తుందంటే దానికి మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు. లేదు నాకు గవర్నమెంట్ జాబే కావాలి, నేను గవర్నమెంట్ జాబే చేస్తా అంటే మీ బ్రతుకులను ఆ దేవుడు కూడా బాగుపరచలేడు. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।